अस्सलामुअलैकुम आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। साबिक़ मेयर बी राम मोहन ने सीएम रेवंत रेड्डी से मुलाकात की। सीएम से मुलाकात के बाद बी राम मोहन की पार्टी तब्दीली पर गर्मा गर्म बहस का सिलसिला शुरू हो गया। कंदी श्रीनिवास रेड्डी की खिदमत है बेमिसाल, जरूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। हल्के असम्बली आदिलाबाद कांग्रेस पार्टी के इख्तिदार में आने पर ही मजीद तरक्की कर पाएगा। अजमेरा रेखा श्याम नायक का दौरा आदिलाबाद के मौके पर पार्टी कायदीन से खिताब। अल फतेह यूथ की जानिब से शेख सलीम की क़ियादत में गृह ज्योति स्कीम से इस्तीफ़ादे के लिए कैंप का इनेकाद। चीफ मिनिस्टर रेवंत रेड्डी से हैदराबाद के साबिक़ मेयर बी राम मोहन ने मुलाकात की। इन्होंने वज़ीर आला की रिहाइशगाह पहुँचकर उनसे मुलाकात की। गुज़िश्ता असम्बली इंतखाबात में BRS से उपल हल्के के टिकट की उम्मीद करने के बाद उन्हें मायूसी हुई थी। अब वो एक बार फिर BRS से पार्लिमानी टिकट की उम्मीद कर रहे हैं। ऐसा लगता है कि पार्टी बदलना तय है। इत्तलात हैं कि उन्होंने सीएम रेवंत रेड्डी से मुलाकात की। इस बारे में मुकम्मल तफसीलात मालूम होना बाकी है। और अब खबरें तफसील से। कांग्रेस पार्टी आदिलाबाद हल्का इंचार्ज वके सर फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी ने बहुत से समाजी खिदमत के प्रोग्रामों के ज़रिए लोगों के दिलों में अपनी अलग एक शनाख्त बनाई है। गरीबों और ज़रूरतमंदों की भूख मिटाने के अज़्म के साथ प्रजा सेवा भवन में 2 साल से भी कम अर्सा कबल शुरू किया गया खाना खिलाने का सिलसिला जारी है। కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తవు మాటల్లో మమకారం ఉంటది చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తవు కన్నీళ్లు తుడిసేటి సైనిది కష్టాలు బాపేటి మనసునిది మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది వేదన తీర్చేటి వేకువ నీవే కందీసినన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా अजमेरा रेखा श्याम नायक ने बेला मंडल में कांग्रेस पार्टी के अहम कायदीन के साथ मकामी कांग्रेस पार्टी दफ्तर में बशुक्रिया मुलाकात की। मंडल ब्लॉक कांग्रेस सदर संजय गुंडावार ने मंडल में कांग्रेस पार्टी की सूरत हाल के बारे में वाकिफ करवाया। इस मौके पर रेखा नायक ने कहा कि आदिलाबाद के आइंदा पार्लियामानी इंतखाबात में कांग्रेस पार्टी के साथ तमाम तबक़ात के लोगों के लिए समाजी इंसाफ किया जाएगा। इन्होंने कहा कि आदिलाबाद हल्का तभी मज़ीद तरक्की करेगा जब कांग्रेस पार्टी बढ़सर इख्तिदार आएगी। इन्होंने कहा कि कांग्रेस पार्टी क़ियादत ने मौका दिया तो वो पार्लियामानी इंतखाबात में हिस्सा लेने के लिए तैयार है। నెల రోజుల్లోనే రావడం జరుగుతుంది కాబట్టి అవి దువిధమే అది మమేకం చేయాలని పేరున కోరుతూ మేము ఉపన్యాసం ఈరోజు మనము చూస్తున్నాము 10 సంవత్సరాల నుంచి
బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇక్కడ ఎంపీ గెలిచారు. అసలు ఏం చేశారనేది నేను అడుగుతున్నాను. ఏ కాన్స్టిట్యున్సీలో వెళ్ళినా నేను ఎంపీ ఎవరో మీకు తెలుసా అంటే ఎక్కడో బీజేపీకి వేసామమ్మ ఓటు, కానీ ఆ ఎంపీ ఎలా ఉంటాడో కూడా మాకు తెలియదు. ఈ రోజు వరకు మా కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు రాలేదు. కేవలం ఒక ఆదిలాబాద్లో ఉంటాడంటే ఎప్పుడన్నా వెళ్ళి సమస్యలు చెప్పినా కూడా పట్టించుకోలేదు. కానీ ఈ బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఈరోజు ఈ ఆదిలాబాద్లో చూస్తే సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేయలేకపోయింది. అలాగే దాంతోపాటు ఈ రైల్వే లైన్ అయితే ఎన్నో రోజుల నుంచి నేను జెడ్పీటీసీ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, 2009 నుంచి. అప్పటి నుంచి ప్రజల డిమాండ్ ఉంది, ఇప్పటి వరకు అది కాలేదు. ఈరోజు మరి మోడీ గారు వచ్చేసి జిఎస్టీ పెంచడం జరిగింది. రైతులకు ఎక్కడ ఎలాంటి లాభం లేదు. ఈ 16 కూడా మనము ఫైట్ చేస్తే, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం గెలిచి కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ తెలంగాణ గతంలో ఆసిఫాబాద్లో అయితే నేను తిరిగినప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు అవే ఉన్నాయి, అవే రోడ్లు, అవే బోర్లు, అవే కరెంటు, అదే దారిలు ఉన్నాయి. కానీ ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు. అక్కడ నాయకులు గతంలో ఏం చేశారో తెలియదు. మరి నేను నా కాన్స్టిట్యున్సీలో ప్రతిసారి ఫైట్ చేసే అన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అడిగితే నాకు వాళ్ళు ఇవ్వలేదు. అడగనమ్మ కానీ అలాగే రాహుల్ గాంధీ కానీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. ఒకవేళ అవకాశం ఇవ్వకుండా ఎవరికి ఇచ్చిన పార్టీకి పనిచేస్తానని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. कांग्रेस हुकूमत की जानिब से इंतखाबात के दौरान किए गए वादे के मुताबिक हुकूमत 6 ज़मानतों को पूरा करने के लिए पूरा अज़्म है। 2 ज़मानतों को पहले ही लागू कर दिया गया है। हुकूमत महालक्ष्मी स्कीम के तहत अनकरीब मज़ीद 2 ज़मानतें नाफिज करेगी। अहल ख़ानदानों को 500 रुपये में LPG सिलेंडर और गृह ज्योति स्कीम के तहत हर अहल घर को 200 यूनिट मुफ्त बरक़ी दी जाएगी। इस सिलसिले में गृह ज्योति स्कीम से आवाम को फ़ायदा पहुँचाने के गर्ज से बरक़ी अहदेदारों की जानिब से घर घर जाकर सर्वे किया जा रहा है। शहर मुस्तक़र आदिलाबाद के वार्ड नंबर 44 के तहत महल्ला भक्तापुर, डालडा कंपनी और शारदा जिनिंग में काम करने वाले अहल अफराद के लिए अल फतेह यूथ की जानिब से अल फतेह यूथ के सदर शेख सलीम की क़यादत में बरोज़ हफ्ता और इतवार मुसलसल 2 दिन अवाम की सहूलत की खातिर एक कैंप लगाया गया। इस कैंप में महकमा बरक़ी के अहदेदारान DE हरिकृष्णा, AD प्रसाद, AE श्रीनिवास व दीगर ने शिरकत करते हुए प्रजा पालना प्रोग्राम के तहत मकामी अवाम से गृह ज्योति स्कीम से इस्तेफादे के लिए मुआयना किया और अल फतेह यूथ की जानिब से कैंप लगाने पर सताइश भी की। बाद अज़ां DE हरिकृष्णा ने मीडिया से बात करते हुए मज़ीद तफसीलात बताई। अल फतेह यूथ सोसाइटी की तरफ से आज आदिलाबाद डालडा कंपनी और यहाँ के जो है तो हमारे सलीम भाई, उन्होंने यहाँ पे जो प्रजा पालना की इसमें 200 यूनिट फ्री के करंट के जो है सो अपडेट करने के वास्ते सबको एक जगह बुलाकर उन्होंने बहुत कुछ हमें मदद किया है और सोसाइटी के तरफ से हमें बहुत कोऑपरेशन किया है। उसके लिए उनको धन्यवाद देते हैं। రాష్ట్ర ప్రభుత్వము తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గృహ విద్యుత్తు వినియోగదారులందరికీ 200 యూనిట్లు వాడుకున్న వాళ్ళకి ఉచిత విద్యుత్తు అమలు చేయడానికి ప్రారంభించింది. దానిలో భాగంగా ఏంటంటే తెల్ల రేషన్ కార్డులు ప్రతి కన్జ్యూమర్ ఏంటంటే తెల్ల రేషన్ కార్డు, ప్రజాపాలన ఇచ్చిన రిసిప్టు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, సర్వీస్ నెంబర్, కరెంట్ యొక్క నెంబర్ మీరు ఇస్తే దాన్ని మా దగ్గర అప్డేట్ చేసుకుంటాం. మీకు బిల్లు అవుతుంది. ఈ బిల్లులు అయినప్పుడు మీకు 200 యూనిట్లు వాడుకున్నప్పుడు మీకు అది ఉచిత విద్యుత్ కింద వస్తుంది. సో ఆ ప్రోగ్రామ్ అనేది, ఈ అప్డేషన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మనకు ఈ ఏరియాలో సంజయ్ నగర్ ఏరియాలో అల్ ఫతేహ్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ అల్ ఫతేహ్ యూత్ సలీం గారు వీరందరూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి BCM को मुत्तहिद होना चाहिए और BC का मकसद रियासत का दर्जा होना चाहिए। इतवार के रोज़ आदिलाबाद डिस्ट्रिक्ट सेंटर में मुनक़िदा ज़िला BC संगम भवन के इफ्तिताई इजलास मुनक़िद हुआ। क़ब्ल अज़ें BC एसोसिएशन की कौमी सदर जाजुला श्रीनिवास गौड़ ने शमा रोशन करते हुए प्रोग्राम का बाज़ाब्ता आगाज़ किया और संगम भवन का इफ्तिताह अंजाम दिया। इस तकरीब में मुख्तलिफ़ सियासी जमातों के कायदीन, अवामी नुमाइंदों के अलावा BC संगम के जिम्मेदारान ने शिरकत की। వైట్ డ్రెస్సెస్ ఇప్పుడు మండల కన్వెన్షన్గా ముఖ్యంగా బీసీ కష్టాలు మరి వారు కన్నరా మేము సరైన చేశారు. బీసీలందరూ అండగా నిలిచి మొగలి తెంగాలని చెప్పి సర్వకారణం చెప్పేది ఏంటంటే చెప్తున్నాం. ఈరోజు మాట్లాడినటువంటి
మరి ఏమైనా కానీ పడల భూమన్న గారు ఉన్నప్పుడు కంపల్సరీ మన బీసీ భవనాన్ని ప్రారంభించుకున్నాం. మన బీసీ భవనం ప్రారంభించుకోవడం అంటే మన ఇల్లుని మనం ప్రారంభించుకోవడం. మనం ఇల్లుని మనం ప్రారంభించుకోవడం. మనం ఇళ్లలో ఈరోజు గృహప్రవేశం చేసిన రోజు ఎంత సంతోషంగా, ఎంత పండుగ వాతావరణంలో, ఎంత మంచిగా కుటుంబ సమేతంగా ఉంటామో, మనం మన బీసీ గృహప్రవేశం చేసుకునే రోజు కూడా అంతే పండుగగా, అంతే సంతోషంగా, అంతే ఆహ్లాదకరంగా ఫ్యామిలీలతో ఉండవలసినటువంటి అవసరం మన మీద ఉన్నది. आदिलाबाद मस्जिद इत्तेहादुल मुस्लिमीन के ज़ेर एहतमाम आदिलाबाद में मुनक़िद पहला सालार मिल्लत बैन रियासती क्रिकेट टूर्नामेंट का शानदार तौर पर इख्तिताम हुआ। इतवार के रोज़ ज़िला मुस्तक़र के डाइट कॉलेज ग्राउंड में होप क्रिकेट क्लब और कलीम 11 जैनूर के दरमियान फाइनल मुकाबला खेला गया। कलीम 11 जैनूर ने शानदार कामयाबी हासिल करते हुए पहला सालार मिल्लत क्रिकेट टूर्नामेंट के चैम्पियन बने। रुकन कानूनसाज कौंसिल हैदराबाद मिर्ज़ा रियाजुल हसन अफेंदी ने बतौर मेहमान खुसूसी शिरकत करते हुए इनामात तकसीम किए। जीतने वाली टीम को 2 लाख रुपये नकद और ट्रॉफ़ी, रनर अप टीम को 1 लाख रुपये नकद और ट्रॉफ़ी और मैन ऑफ द सीरीज़ 1 मोटरसाइकिल दी गई। इस तकरीब में मकामी टाउन सदर शेख नज़ीर अहमद, निर्मल टाउन सदर अजीम बिन याहिया, मुत्तहिदा ज़िला आदिलाबाद एतमाद स्टाफ रिपोर्टर शाहिद अहमद तवक्कल के अलावा मजलिस क़ायदीन व कारकुनान ने शिरकत की। टाउन सदर सॉरी सबका बहुत बहुत शुक्रिया। कीमती वक्त दिया अपना शाहिद भाई ने यहाँ पर ऑर्गेनाइज किया है, जिसका पहला प्राइज दो हम लोगों के लिए और सीनियर। तकरीबन 20 साल बाद तमाम तलबा एक जगह जमा हुए। कॉलेज के दिनों की याद ताज़ा हो गई। आदिलाबाद ज़िले के मवाला में प्राइवेट फंक्शन हॉल में साबिक़ तलबा का इज्तिमा खुशी से जारी रहा। जूनियर कॉलेज आदिलाबाद गौतमी जूनियर कॉलेज आदिलाबाद के 2011 से 2006 बैच के तमाम साबिक़ तलबा ने इस प्रोग्राम में शिरकत की। 50 के करीब तलबा जो बिखरे हुए थे काफ़ी अरसे के बाद मिलकर बहुत खुश हुए। इन्होंने दूसरे की पुरानी यादें ताज़ा करके जश्न मनाया। असातिज़ा को भी इस तकरीब में मदऊ करते हुए शाल पुशी के ज़रिए एजाज़ से नवाजा। చాలా ధన్యవాదాలు। విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన ఎకనామిక్ చెప్పినటువంటి TSUTF के रियासती मुबस्सिर ने कहा कि रियासत में इख्तिदार संभालने वाली नई कांग्रेस हुकूमत को तालीम के शोबे पर तवज्जो देनी चाहिए। वह इतवार को डाइट कॉलेज आदिलाबाद में मुनक़िद TSUTF के ज़िली सतह के इजलास से खिताब कर रहे थे। हुकूमत को चाहिए कि वह सरकारी स्कूलों में मेयारी तालीम फराहम करने की कोशिश करे। उनका कहना था कि CPS सिस्टम को मनसूख किया जाए और असातिज़ा के ज़ेर इल्तवा बिलों की अदायगी की जाए। रिपोर्ट अंदर తీసుకొని అంతర్జాతీయ పరిస్థితులు అంతర్జాతీయంగా చైనా అమెరికాను ఎదుర్కోవడానికి అమెరికాను
మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో కూడా ప్రశ్నించుకుంటూ మరి ఏకాకిగా ఒంటరిగా మీరు లేదా పాలకుల యొక్క విధానాలు కూడా కారణమని చెప్పేసి ప్రదర్శిస్తూ జరిపినటువంటి ఘటనల ఫలితంగానే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగానికి గత ప్రభుత్వం కన్నా 1% ఎక్కువగానే ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని మేము స్వాగతిస్తున్నాం. అట్ ద సేమ్ టైం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి అదేవిధంగా ఉన్నటువంటి స్కూల్స్ని డెవలప్మెంట్ చేసేటట్టుగా మరి మండలానికి ఒక తెలంగాణ మోడల్ స్కూల్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పి 500 కోట్లను కేటాయించారు. ఉన్నటువంటి పాఠశాలలు మండలాల వారీగా ఒకటి కేటాయిస్తూ అవసరమైనటువంటి జనాభా ఉన్న చోట కూడా మొత్తంగా సాధ్యమైనంత ఎక్కువ కాలం పాఠశాలని మౌలిక వసతులు కల్పించాలని మరి విద్యారంగానికి పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించినట్లయితే మరి ప్రజలందరికీ కూడా పిల్లలందరికీ కూడా నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి భాగాల్లో మరి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ్యంగా మరి ప్రమోషన్లు బదిలీలన్నీ కూడా కేవలం మల్టీ జోన్ పరిధిలో స్కూల్ అసిస్టెంట్ జిహెచ్ఎం వరకు జరిగినాయి. ఇక్కడ కూడా ఇంకా ఎగ్జిక్యూటివ్ కేడర్ సమాన స్థాయి కేడర్ స్కూల్ అసిస్టెంట్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం మల్టీ జోన్ 2లో కూడా మరిన్ని ప్రమోషన్లు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక పరిశీలనగా తీసుకొని ఫస్ట్ ప్రియారిటీగా పెట్టి అవన్నింటినీ కూడా కేసెస్ని వికెట్ చేయించి ఉపాధ్యాయ బదిలీలని ప్రమోషన్స్ని వెంటనే ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ లోపలనే వీటిని నిర్వహించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేస్తాం. आदिलाबाद आर्मूर रेलवे लाइन साधना कमेटी के ज़रिए आदिलाबाद जिला मुस्तक़र में रिले भूख हड़ताल इतवार को 27वें दिन में दाखिल हो गई. इसके एक हिस्से के तौर पर आरएमपी और पीएमपी के डॉक्टरों ने रिले भूख हड़ताल में हिस्सा लिया और अपनी हिमायत का ऐलान किया. तेलंगाना वड्डेरा बरादरी के कायदीन ने मुतालबा किया है कि तमाम शोबों में पसमानदा वड्डेरा ज़ातों को BC से SC फहरिस्त में शामिल किया जाए. इन्होंने इतवार को आदिलाबाद जिला मरकज़ के प्रेस क्लब में मुनक़्क़दा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए ख़यालात का इजहार किया. इन्होंने कहा कि रियासती हुकूमत फौरी तौर पर वड्डेरा कॉरपोरेशन कायम करे और 1000 करोड़ का बजट मुख्तस करे. జై వడ్డెరా, జై వడ్డెరా. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయ్యమల్లు అన్నగారి ఆధ్వర్యంలో మా వెనుకబడిన కులాంకు నుండి మన అసెంబ్లీ నుండి బడ్జెట్ ఏదైతే వచ్చిందో ఆ బడ్జెట్ 1000 కోట్లు కేటాయించాలని మా అన్నగారు హైదరాబాద్లో ఇలా పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా శివరాత్రి అయ్యమల్లు అన్నగారు మాకు మా యొక్క కులం కోసం ఎప్పటి నుంచో వెనుకబడిన కులం కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాడు. బీసీ నుంచి ఎస్లో చేర్చాలని గత కొన్నేళ్ళుగా మేము కూడా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు, ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు అందరికీ వినతి పత్రాలు ఇచ్చాము. మాకు ఇప్పటి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కాబట్టి ఇప్పుడన్నా మా యొక్క వెనుకబడిన కులాన్ని అర్థం చేసుకొని మా భవిష్యత్తులో మాకు బీసీ నుంచి ఎస్లో చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. कांग्रेस पार्टी अक़लियती क़ायद खिज़र पाशा ने हमाल यूनियन की जानिब से बनाई गई तंजीम के ज़िम्मेदारान को शाल और गुलपोशी के ज़रिए तहनीत पेश करते हुए मुबारकबाद दिया और एजाज़ से नवाजा. इस तकरीब में म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी, अक़लियती क़ायद मोहम्मद यूनुस अगवानी और दीगर ने शिरकत की. खिज़र पाशा ने मजदूर यूनियन के वफ़द को यकीन दिलाया कि कांग्रेस पार्टी उनके ताउन के लिए खड़ी है. हमारे रसूल भाई कितना इंचार्ज रसूल भाई जॉइंट सेक्रेटरी रसूल भाई हाँ हमारे प्रेसिडेंट साहब है शालिग्राम बोलते जाओ शालिग्राम ये हमारे रसूल भाई कितना इंचार्ज रसूल भाई जॉइंट सेक्रेटरी रसूल भाई हाँ. तेलंगाना गुरुकुलम अंडर ग्रेजुएट
कॉमन इंटरेस्ट टेस्ट इतवार को पुरअमन तरीके से मुनक्किद हुआ। तालीमी साल 2024-25 के लिए क्लास पंजू में दाखिले के लिए इम्तिहान लिया जा रहा है। आदिलाबाद इलाके में 25 मराकज़ कायम किए गए थे। इम्तिहान देने वाले तलबा 1 घंटा कबल इम्तिहानी मरकज़ पहुँच गए। मराकज़ पर तमाम इंतजाम किए गए थे ताकि तलबा को किसी किस्म की मुश्किलात ना हो। खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नजर डालते हैं हेडलाइंस पर। साबिक मेयर बी राम मोहन ने सीएम रेवंत रेड्डी से मुलाकात की। सीएम से मुलाकात के बाद बी राम मोहन की पार्टी तब्दीली पर गर्मा गर्म बहस का सिलसिला शुरू हो गया। कंदी श्रीनिवास रेड्डी की खिदमत है बेमिसाल, जरूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। हल्के असम्बली आदिलाबाद कांग्रेस पार्टी के इख्तिदार में आने पर ही मजीद तरक्की कर पाएगा। अजमेरा रेखा श्याम नायक का दौरा आदिलाबाद के मौके पर पार्टी कायदीन से खिताब। अल फतेह यूथ की जानिब से शेख सलीम की क़ियादत में गृह ज्योति स्कीम से इस्तीफादे के लिए क़याम का इनेकाद। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।